పరిస్థితులు మారిన తర్వాత కృతజ్ఞత కూటం పెట్టడం కాదు, విశ్వాసంతో ముందే పెట్టాలి కూటం. పరిస్థితులు మారిపోయిన తర్వాత దేవుడు గొప్ప కార్యం చేశాడని దేవునికి స్తోత్రం చెప్పడం కాదు. ప్రార్థన ఎప్పుడైతే దేవునికి చెల్లించావో జవాబు తథ్యమని నమ్మి విశ్వాసంతో స్తుతించడం మొదలు పెట్టాలి, సంతోషించడం మొదలు పెట్టాలి, ప్రభువులో ఆనందించటం మొదలు పెట్టాలి. ఈరోజు మన క్యాలెండర్లో వాగ్దానం ఏంటో తెలుసా? నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము ఒకసారి చూడండి. నా జ్ఞాపకం సరైతే 10వ వచనం. నెహెమ్యా గ్రంథము 8:10 చూడండి. యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమనుంది అక్కడ? యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు అన్నాడు. మనం బలం పొందాలంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ప్రోటీన్ ఫుడ్ తిను, ఐరన్ టానిక్ తాగు అని చెప్తారు. మంచిగా నాన్ వెజ్ తిను, మంచిగా మాంసభక్షణ చెయ్యి, బాగా దున్నపోతులా తయారవుతావు, బాగా బలం వస్తుంది నీకు, చాలా బలహీనంగా ఉన్నావని ఏదో చెప్తుండొచ్చు డాక్టర్ బలం పొందడానికి. డ్రింక్ మాస్టర్లకి అప్పటిదాకా వీక్ అవుతూ ఉంటారా, కాస్త చొక్కేసుకోగానే స్టడీ అవుతారనమాట. వాళ్ళకి తాగితే బలం వస్తుంది. కొంతమందికి ఒక్కడే ఉన్నప్పుడు ధైర్యంగా ఉండదు, బలం ఉండదు, కానీ పక్కన నలుగురుంటే ఎక్కడ లేని ధైర్యం, ఎక్కడ లేని బలం వస్తుంది. కొంతమందికి తమంతటా తాము బలంగా ఉండరు, కానీ పక్కన వీళ్ళను పొగిడినప్పుడు ఎక్కడ లేని బలం వస్తుంది. నువ్వు వీరుడివి, సూర్యుడివి, నువ్వు వీరురాలివి, అది ఇదంటే అప్పుడు బలం వస్తుంది. ఇట్లా మనుషులు బలం పొందడానికి రకరకాల దారులు. ఏమండి, ఒక మాట చెప్తాను. ఇప్పుడు బాగా సంపన్నుల్ని మీరు గమనించండి. వాళ్ళకి డబ్బులు లేవా, తిండి లేదా, వెతుక్కొని ఏది పడితే అది తినరు, చెత్తా చెదారం. బాగా పౌష్టిక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని తీసుకుంటారు. మంచి శ్రేష్టమైన ఆహారం, తాగే నీళ్లు కూడా స్వచ్ఛమైన నీరు, అవసరమైతే బాటిల్కి 200 పెట్టాను కొంటాడు. ఏంది ఈ నీళ్ళు, ఏంది స్పెషల్ అంటే ఈ మామూలు నీళ్ళు కాదు, క్రికెటర్లు తాగే నీళ్లు, ఈ డబ్బా 180, 250 అని ఏదో లెక్కలు చెబుతుంటారు. ఎందుకనంటే అసలు వాళ్ళకి ఏదైనా అద్భుతంగా ఉండాలి, అసలు ఈ నీళ్ళలో ఏమీ ఉండదు అని నేను చెప్తున్నా. అంతసేటు పౌష్టికాహారం తిన్నా, అంత అద్భుతమైన నీరు తాగినా వాళ్ళ ముఖాలు చూడండి మీరు, వెలవెలబోతూ ఉంటాయి. శరీరంలో కూడా మనకంటే ఎక్కువ బలం ఉన్నట్టు వాళ్ళేం కనపడరు, మామూలుగానే ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు గాలి వస్తే ఎగిరిపోయేటట్టు, ఏంటి కూర్చుంటే లేవలేనట్టు, లేస్తే కూర్చోలేనట్టు కనపడతారు. పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా, పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా చెత్తకుండి దగ్గర, మురికి కాలువల్లో పనిచేసేటువంటి మున్సిపాలిటీ వర్కర్లను చూడండి మీరు, ఇనప మొక్కల్లాగా ఉంటారు ఒక్కొక్కళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కరోనా వచ్చి చాలామంది దెబ్బతిన్నారా? ఈ కరోనా వచ్చినటువంటి వాళ్ళకి పారిశుద్ధ్య కార్మికులు ఎంతో సేవ చేశారు. కానీ మీరు చెప్పొచ్చు, ఎక్కువ మంది లెక్క ప్రకారం కరోనా పేషెంట్స్ సంచరించి వాళ్ళు 1-2 చేసి గందరగోళం చేసిన ప్రదేశాల్లో తిరిగినటువంటి వాళ్ళకి ఎక్కువ ఆ బలహీనత సోకాలి. దాన్ని శుభ్రపరిచే వాళ్ళంతా పారిశుద్ధ కార్మికులే. కానీ మీరు లెక్కేసుకొని చూసుకోవచ్చు, దేవుని కృప వల్ల వాళ్ళల్లో చాలామందికి ఏమీ కాలేదు. అవునంటారా కాదంటారా? సున్నితంగా ఉండి, జాగ్రత్తగా ఉండి, అట్లా ఉండాలి, ఎట్లా ఉండాలి, అలా ఉండాలి, ఎలా ఉండాలి అని బెగదీసిపోయిన వాళ్ళేమో
పెందలాడిపోయారు. ఏమైతే అదైంది, దేవునికే స్తోత్రం అనుకుని ఉపచారం చేసిన వాళ్ళు ఏమో నంబర్ 1గా ఎప్పటికీ బాగానే ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుని కొద్ది మాటలు దేవుని మాటలు విందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవా, నీకు వందనాలు. చదవబడిన వాక్య భాగంలో నుండి నాతో మాతో మా అందరితో నీవు మాట్లాడు. మా మనోనేత్రాలు వెలిగించు. ఏ సంగతులు నీవు మాకు చెప్పగోరావో, ఏవి మాకు నేర్పించాలనుకున్నావో అవన్నీ కూడా స్పష్టపరచు. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, అంధకార శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాం. దేవా, మీ సన్నిధి మా మధ్య ప్రత్యక్షపరిచి మీ దాసుని క్షమించి నీ రక్తముతో కడిగి శుద్ధీకరించి నీ వశమందు ఉంచి నీ దాసునితోనూ మాతోనూ మా అందరితో నీవే మాట్లాడు. యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది ఎన్ని పౌష్టికాహారాలు తీసుకున్నా, ఎన్ని తిప్పలు పడినా మనసు ముఖాలలో తేజం ఉండదు, శరీరాల్లో ఆ బలం కనపడదు. ఎంతమంది ఒప్పుకుంటారు? అవునా కాదా? రైట్. ఎందుకో చెప్తున్నా, మిగిలినవన్నీ తిని త్రాగి అయి చేసి ఈ చేసి బలం పొందుకుంటారేమో ఒకవేళ, కానీ అసలు సిసలైన బలము దేవునిలో ఆనందించే వాడికి దొరుకుతుంది. ఆ వ్యక్తి ఏమీ తినకుండా ఉపవాసం ఉన్నా కూడా గట్టిగానే ఉంటాడు. ఆ ముఖంలో కళ తగ్గదు, ఆ ముఖంలో తేజస్సు తగ్గదు. ఏమి తినకుండా ఉపవాసం ఉండి ప్రార్థనలో గడిపిన వాని ముఖం చూడండి మీరు. ఎందుకంటే నేను ఒట్టిగా చెప్పట్లేదు. దానియేలు, షడ్రకు, మేషాకు, అబేద్నెగోలు మీరు చూశారుగా. రాజభోజనం అంటే పౌష్టికాహారం, పౌష్టిక విలువలు కలిగినటువంటి ఆహారం పెడతారు రాజుకి. మిగిలిన యువకులంతా తిన్నారు. దానియేలు, షడ్రకు, మేషాకు, అబేద్నెగోలు ఏమడిగారు? మాకు రాజు ఫుడ్ వద్దు, శాకాహారాదులు ఇవ్వండి, సాధారణమైన ఆహారం ఇవ్వండి అని అడిగారు. ఆహారమేమో ఆ పౌష్టికాహారం తిన్న వాళ్ళకంటే తక్కువ ఆహారం తిన్నారు. నిర్ణయ కాలం వచ్చినప్పుడు అందరి ముఖాలు చూస్తే వీళ్ళ ముఖాలేమో కళకళ్ళాడుతున్నాయి, వాళ్ళ ముఖాలేమో జిడ్డు గారుతున్నాయి. ఏందిరా మీరు ఒక్కొక్కడు, ఏందిరా మీ ముఖాలు ఏందిరా కళాకాంచెలు లేకుండా ఏంటిరా అంటే, వాళ్ళకు తెలియని రహస్యం వీళ్ళకి తెలుసు. వాళ్ళ ముఖాలు అట్టు ఎందుకున్నాయో, వీళ్ళ ముఖాలు ఇట్టు ఎందుకున్నాయో తెలుసా? వీళ్ళు భౌతికంగా తినే ఆహారం, బలం కోసం తినే ఆహారం ఏదో కొద్ది గొప్ప తీసుకుంటారు, బతకాలి కాబట్టి తింటారు. కానీ వారు దేవుని యందు ఆనందించేటువంటి భక్తిపరులు. దేవునితో నడిచేవాళ్ళు, దేవునితో గడిపేవాళ్ళు, దేవుడే ప్రపంచంగా బ్రతికేవాళ్ళు, దేవుళ్ళో ఆనందాన్ని వెతుక్కున్నవాళ్ళు. మీకు ఒక రహస్యం చెబుతా. ఇప్పుడు మన ఇంట్లో ఊరికి బోరేస్తుందని టూర్ వెళ్తాం క్రొత్త ప్రదేశాలకి. ఎక్కడికి? క్రొత్త ప్రదేశాలకి వెళ్తాం. వెళ్తే వెళ్ళగానే మనకి ఎలా అనిపించిద్ది? భలే ఉంది అనిపించింది కదా. ఒక్క వారం ఉండగానే ఏమనిపించిద్ది? ఏందిరా ఎట్టుంది, చిన్నగా మన కొంపగా చేరదామని బయలుదేరుతారు. మళ్ళీ సట్టుబుట్టు సర్దుకొని. అవునా? రైట్. మన ఇంట్లో ఉన్నప్పుడు మనకు బోరేసిద్ది. పొరుగోళ్ళ ఇంటికి వెళ్ళాము అనుకో, అబ్బా వీళ్ళ ఇంట్లో భలే బాగుంది అనిపిస్తుంది. ఒక వారం ఆడున్నాం అనుకో, బోరేస్తుంది. అలాగే మనం ఒంటరిగా ఉన్నాం, మన జీవితంలోకి ఎవరన్నా ఎంటర్ అయితే బాగుండు అనుకుంటాం. ఎంటర్ అయినప్పుడు అబ్బా ఈ జీవితం ఏదో భలే బాగుంది అనిపిస్తుంది. కొద్ది రోజులు గడవగానే కర్మగాలి తగిలించుకున్న ఇద్దరిద్దరం, ఎందుకురా నాకు ఇద్దరిద్దరం, అలా ఉన్నా పోయేది.
అనుకున్నావా లేదా? అనుకున్నావా లేదా? అనుకోలేదా? అనుకున్నా బయటపడతావా ఏంటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనుకున్న బయట చెబుతావా? ఏదైనా సరే స్టార్టింగ్లో ఉన్నంత మజా, ఆనందం, ఆ సంతోషం, ఆహ్లాదం కొద్ది కాలం గడిచిన తర్వాత కనపడదు. సృష్టిలో ఎవరినైనా చూడు, దేన్నైనా చూడు. ఓ పాటే విన్నామండి, ఓ పాట విన్నాం. ఫస్ట్ సారి విన్నప్పుడు అరే భలే ఉంది. ఒక 20 సార్లు విను. 21వ ఎవడన్నా పెట్టాడు ఆ పాట, ఇంకోటి పెట్టచ్చుగా. అంతసేపు విన్నావుగా, బాగుందని గంతులేసి మరి విన్నావు కంటే 20 సార్లు విన్నావులే. 21వ సారి కూడా విన్నాను, ఇంకేం వింటా, ఇంకోటి పెట్టు. అవునా? బట్టలు వేసుకున్నాం. మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి బట్టలు కట్టుకోవటం మొదలు పెట్టాం కదా. అప్పటి నుంచి ఇప్పటిదాకా కనీసం ఎన్ని జతలు మారి ఉంటాయి? మరీ తక్కువ వేసుకుంటే ఒక 50 అన్న మార్చి ఉండమా? ఒక 50 జతలు. మీరు చెప్పండి, ఏముండదా? 30 ఏళ్ళ వయసు వచ్చింది, పుట్టిన దగ్గర నుంచి జుబ్బాల వయసు దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఎన్ని రకాల డ్రెస్సులు మారి ఉంటాయి? ఒక 50 ఈజీగా మారి ఉంటాయి కదా. ఎప్పుడన్నా నువ్వు వాటిని పట్టుకొని చించావా, తగలబెట్టావా, నీ చేతులతో పడేసావా? మరి ఇప్పుడు వేసుకున్న బట్టలు, ఒక్కొక్క డ్రెస్సు నీకు చాలా ఇష్టమైన డ్రెస్సులో నేను అంతకు ముందు వేసుకున్నాయి, భలే ఇష్టమైపోయినాయి. అసలు అది వేసుకుంటే జనం ఏమనుకోవటం ఏమో సంగతి, కానీ నువ్వు అద్దం ముందు నిలబడి ఓ తెగ మెలికలు తిరిగిపోయావు ఆ డ్రెస్ వేసుకొని. అబ్బా నేను భలే ఉన్నాను కదా అని నీకు నువ్వే చెప్పుకొని, కాదా? కొంతమందికి కొన్ని కలర్స్ భలే అనిపిస్తాయి, చూసేవాడికి దరిద్రంగా అనిపించినా వాళ్ళకి మాత్రం ఒంటి మీద ఆ డ్రెస్ ఉంటే అసలు నేనేదో స్పెషల్గా ఉన్నట్టున్నాను, నేనేదో ఈ లోకానికి చెందిన వ్యక్తిలాగా లేదనుకుంటాను అని లోపల ఏం ఫీల్ అవుతుంటారో. అలా అవ్వకపోతే బతకలేరులే, అవుతుంటారు అట్లా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి అది వేసుకున్నప్పుడు అంతా దేవలోకం నుండి దిగి వచ్చినట్టు ఫీల్ అయిపోయావు. 4 నెలలు వాడగానే ఎందుకని దాన్ని ఆ డ్రెస్ లేకుండా చేశా? పాతబడిపోయింది. టూర్కి వెళ్ళిన ప్రదేశం నా లోలాడు ఉండగానే పాతబడిపోయింది. కోరుకున్న మనిషి మనకు అందుబాటులోకి రావాలని పరితపించిన అదే వ్యక్తి అందుబాటులోకి వస్తే 4 రోజులు సాహచర్యం తర్వాత పాతబడిపోయాడు. పాతబడిపోతాడు అంతే, పాతబడిపోతుంది అంతే. వివాహానికి ముందు ఏం చెబుతాడు? నువ్వే నా ప్రాణం, నువ్వే నా ప్రపంచకం అని చెబుతాడు. 4 ఏళ్ళు పెళ్ళైన 4 ఏళ్ళు అయిన తర్వాత ఎడదాపురించావు దెయ్యం ముఖం వేసుకున్న నా ప్రాణానికి. అట్లాగే ఆపోజిట్ స్త్రీ కూడా పురుషుడిని కాకపోతే డైరెక్ట్గా ముఖం మీద అందుకని లోపల అనుకుంటుంది ఇటు చాలా మంచోడని చేసుకుని ఇటు పెద్ద సైతానోడు దరిద్రం అని లోపల మనసులో తిట్టుకుంటుంది. బయట తిడితే కొడతాడుగా, మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ అని, అనవసరం కలిదించుకొని తనలు ఎందుకు లేదు తింటామని. ఆ జీవితం పాడు చేసుకుని దరిద్రుని చేసుకుని లోపల తిట్టుకుంటుంది, సణుక్కుంటూ ఉంటుంది, వంటగలతో సణుక్కుంటూ ఉంటుంది, ఉతికే దగ్గర సణుక్కుంటుంది, తిట్టేటప్పుడు సప్పుడు ఎక్కువ చేసి తిడతా ఉంటుంది మనకి వినపడకుండా. దేవునికి మహిమ. మరి ఎట్లా కవర్ చేసుకోవాలి, అయితే కొడతారు కదా, అందరూ సోపదే. ఎందుకు? పాత అయిపోయింది. కొత్త ఒక వింత, పాత ఒక అందుకే వేరే మార్గాల్లోకి వెళ్ళిపోతారు. పురుషుడు తన స్త్రీని గాక మరో స్త్రీ వైపుగా ఆకర్షింపబడతాడు, స్త్రీ తన పురుషుడు గాక మరో పురుషుడి వైపు ఆకర్షింపబడ్డ చరిత్రలు బోల్డెన్ ఉన్నాయి ప్రపంచంలో. ఎందుకు ఇట్లా? క్రొత్త ఒక వింత, పాత ఒక రోత అని తేల్చేశారు. నిజమే, లోకంలో ఉన్నదంతా అదే. అయితే రహస్యం అన్న, ఎక్కడ దేని దగ్గర మనం స్థిరంగా సంతోషం పొందుదామన్నా ఏది మనకి స్థిరంగా సంతోషం ఇవ్వలేదు.
అన్నయ్య, నా జీవితంలో ఇదిగో ఫలానా విషయంలో నేను సంతోషం కోసం ఈ కార్యం చేశాను, అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతిరోజు నేను దానిలో సంతోషం పొందుతానే ఉన్నాను అన్నది ఒక్కటి చెప్పు. నాకు ఒక్కటి చెప్పు. చెప్తావా? ఎవరికైనా ఉందా దమ్ము చెప్పేదమ్ము? మనిషిని బట్టి సంతోషం లేదు, ప్రదేశాన్ని బట్టి సంతోషం లేదు, డబ్బును బట్టి సంతోషం లేదు, ఇంటిని బట్టి సంతోషం లేదు, తిండిని బట్టి సంతోషం స్థిరంగా లేదు, వేసుకున్న వస్త్రాన్ని బట్టి, వేసుకున్న 4 రోజులు హ్యాపీ, తర్వాత సంతోషం లేదు, విన్న పాటను బట్టి సంతోషం లేదు, చూసిన నేత్రాశ సంబంధమైన విషయాలను బట్టి సంతోషం లేదు. ఎన్ని సీరియళ్ళు చూశారు ఆడవాళ్ళు? ఎన్ని రకాల సీరియళ్ళు చూశారండి? నా ఊహ తెలిసిన దగ్గర నుంచి సీరియళ్ళు వస్తానే ఉన్నాయి. ఇప్పటికి ఇంకా కుప్పలు పెరిగిపోతున్నాయి, కానీ తరగట్లే. ఎందుకు? చూసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఎన్ని రకాల స్టోరీలు చూశారు. కొండవీటి చాంతాడనే ఒక సామెత ఉంది. సంవత్సరాలు అబ్బాయి పుట్టినప్పుడు స్టార్ట్ అయ్యింది సీరియల్, వాడికి పెళ్ళి కూడా అయింది. అది అయిపోయేటప్పటికి తృప్తి ఉందా? నిజంగా సంతోషం దొరికిందా? మార్చి అది మార్చి ఇది మార్చి చెప్తున్నా, స్థిరముగా నీకు సంతోషాన్ని ఇవ్వగలిగేది ఈ ప్రకృతిలో ఏదీ లేదు. మరి సంతోషం లేకపోతే బలం ఉండదు అన్నాడు, ఆనందం లేకపోతే బలం ఉండదు అన్నాడు. సంతోషం, ఆనందం మనకు అవసరం, అవి మనకు బలాన్ని ఇస్తాయని మాట్లాడాడు. అయితే రహస్యం ఏంటంటే, ఈ ప్రకృతిలో ఏదైనా సరే 4-5 రోజుల ఆనందమే తప్ప పర్మనెంట్గా నీకు ఆనందం ఇవ్వడానికి దానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ గ్లాస్ తెచ్చుకున్నాం, ఇది బాగా విలువైంది. ఇది ఒక గ్లాసే ఖరీదు పెట్టి తెచ్చామండి, 20,000 అయింది అనుకోండి. ఇది అనుకుంది నిజంగా 20,000 గ్లాస్ ఏమో అనుకునేది, అంత లేదులే, కానీ మాలు ఉదాహరణ చెప్తారు. 20,000 గ్లాసు, 20,000 పెట్టి తెచ్చిన గ్లాసు 20 సంవత్సరాలు అది అంతే ఉంటుంది, కానీ మారిద్దా? రోజు రోజుకి దానిలో ఏమన్నా మార్పులు కనపడుతుంటే నీకు అది దాన్ని బట్టి సంతోషం కలిగిద్ది. రోజుకి లేదా నెలకి కనీసం సంవత్సరానికి ఒకసారి దాని ఆకారం అది మార్చుకొని ఇంకొక టైపులో కనపడుతుంటే ఆనందం కలిగిద్ది. కానీ 20,000 కాదు, 20 లక్షలు పెట్టి తెచ్చిన అది ఏ ఆకారంలో ఉందో, ఏ స్థితిలో ఉందో, ఆ స్థితిలోనే 20 సంవత్సరాలైనా అంతే ఉంటుంది, మార్పు ఉండదు. అందుకే కొంతకాలం వరకే దాని మీద నీకు మోజు ఉంటుంది, సంతోషం పొందుతావు. తర్వాత ఇక ఎప్పటికీ అది అంతే కనపడతా ఉంటుంది. కాబట్టి దానిలో మార్పు కనపడనందున నీకు దానిలో ఆనందం దొరకదు. ఎంతమందికి అర్థమైందో? ఏమర్థమైంది? డింగ్మని చేతులు ఎత్తారు. ఏమర్థమైంది? అంతే. ఏదైనా వస్తువైనా, వ్యక్తి అయినా, వస్త్రమైనా, చూసేదైనా మార్పు లేనిది కనుక కొంతవరకే దాని మీద మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆకర్షణ ఉంటుంది, కొంతవరకు అందులో హ్యాపీనెస్ ఉంటుంది. కానీ రహస్యం ఏంటంటే, దేవుడున్నాడే, ఆయన గురించి ఏం చెప్పొచ్చో తెలుసా? ఆయన నిత్య నూతనుడు. ఇది రహస్యం. నిత్య నూతనుడు అంటే తెలుసా? ఇదేం సంవత్సరం? నూతన సంవత్సరం. నూతన అంటే క్రొత్త. దేవుడిలో ఉన్న సౌకర్యం ఏంటంటే, దేవుడి స్పెషల్ ఏంటంటే, నువ్వు ఎన్ని సంవత్సరాలైనా ఆయనతో జీవించు, నీకు తెలియని కొత్త సంగతులన్నీ ఆయన దగ్గర నీకు ఏ రోజుకు ఆ రోజు ఎప్పటికప్పుడు అందుతానే ఉంటాయి. ఒక షేడ్లో నీకు కనబడి, ఈ షేడ్లో ఇలా ఉన్నాడు, ఇక ఎప్పటికీ ఇంతే ఉంటాడు అనుకోవడానికి లేదు. మరొక షేడ్ కనపడిద్ది ఆయనలో నీకు. ఈ 2 షేడ్లే అనుకుంటావు నువ్వు, కాదు, ఇంకొక షేడ్ కనపడిద్ది. అట్లా గత 19 సంవత్సరాలుగా చిత్ర విచిత్రాలుగా రకరకాలుగా నాకు కనపడతానే ఉన్నాడు ఆయన జీవితం, ఆయనతో నా జీవితం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నిత్యము నాకు క్రొత్తగా కనపడుతున్నది ఎవరు అంటే ఒక దేవుడు ఒక్కడే.
ఆకర్షణ అసలు తగ్గట్లేదండి. ఇన్నాళ్ళు చేశాం కదా, ఇన్నాళ్ళు ఆయనతో గడిపాం కదా, ఇంకేముందిలే అని వదలడానికి వల్ల కాటల్లా. ఇంకెట్లా అవుతుందంటే రోజు రోజుకి స్టార్టింగ్లో 3 భాగాలు లోకం, 1 భాగం దేవుడు అన్నట్టు లైఫ్ స్టార్ట్ అయింది. ఇక రాను ఎట్లా అయిపోయిందంటే, ఈ ప్రపంచమంతా నన్ను ఒంటరిగా వదిలేస్తే బాగుండు, నేను ఆయన నేను ఆయనతో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుదాం అన్నంత పిచ్చిలోకి వెళ్ళిపోతుంది వ్యవహారం. వాస్తవంగా ఇది మీకు అర్థం అయ్యిద్ది అనుకున్నాను, కానీ కాలా. ఏం చేద్దాం? ఏం చెప్పా ఇప్పుడు నేను? చూడండి, దేవునికి లోకంలోని విషయాలకి తేడా చూడండి. రోజుకి వస్త్రం మీద మనకు మోజు ఎక్కువైద్దా తగ్గిద్దా? క్రొత్త బట్ట మీద 4 రోజులు వాడినాక ఎక్కువైద్దా తగ్గిద్దా? తగ్గబట్టేగా ఎన్నో జతల బట్టలు అడ్రస్ లేకుండా పోయినాయి. లేకపోతే మొత్తం ఉండేవిగా. మళ్ళీ మనం జించింది లేదు, మనం పాడేసింది లేదు. ఫస్ట్ బీరువాలోకి వెళ్ళింది క్రొత్త స్థితిలో ఉన్నప్పుడు. అప్పుడప్పుడు బయటకు వచ్చేది, ఇలాంటి ఫంక్షన్స్కి బయటకు వచ్చింది. మనకు మోజు ఉన్నంత వరకు బీరువాలోనే ఉండేది. కొంచెం మోజు తగ్గటం మొదలుపెట్టినాక అక్కడి నుంచి బయట ఓపెన్ అల్మరాలోకి వచ్చింది. అల్మరాలోకి వచ్చిందా? ఆ తర్వాత అక్కడ కొంతకాలం నివాసం చేసి ఏంటి అక్కడి నుంచి ఇంట్లో ఒక మూలకు వచ్చింది. అక్కడి నుంచి పాత బట్టలు మూటలు కడుతుంటారు మనోళ్ళు, లేడీస్కి తెలుసు. ఆ మూటలలోకి వెళ్ళిపోయింది. కొన్ని రోజులు కనపడలా. నువ్వు కూడా అడగల, ఫలానా చొక్కా ఏది అని అడగల. ఎందుకంటే కొత్త వస్తున్నాయి కనుక పాత వాటి మీద ఇంట్రెస్ట్ పోయింది. తర్వాత ఆ పాత బట్టల మూటల్లో నుంచి ఒకరోజు స్టీల్ సామాన్లోకి వెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆకృతి మార్చుకుంది స్టీల్ సామానుల్లాగా. అంటే ఈ బట్టలన్నీ సామాన్లు వాడికేసి ఎటుపోయినాయి. కొన్నేమో అలా బయటికి వెళ్ళిపోతే, కొన్నేమో బండలు తుడిచే బట్టగా మారిపోతే, కొన్నేమో వాకిట్లో వేసే బట్టగా మారిపోతే, అట్లా రకరకాలుగా మారిపోయినాయి. అప్పుడప్పుడు నువ్వు అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు అది కనపడితే చొక్కా పాడైపోయింది, భలే ఉండేది. ఏమయ్యా ఒకరోజు ఒంటి మీద ధరించావు, ఇప్పుడేం కాళ్ళ కింద తొక్కుతున్నావు ఏంది అంటే, దాంతో కొద్ది కాలం వ్యవహరించేటప్పటికీ దానిలో నువ్వు ఇంకా వెతకడానికి ఇంకేం లేదు. కానీ దేవుడిది రివర్స్. దేవుడితో వ్యవహారం రివర్స్. స్టార్టింగ్లో ఏమీ లేనట్టు కనపడింది. సహవాసం ఏర్పడి ప్రయాణం సాగే కొద్దీ ఈ లోకమంతా చెత్తతో సమానంగా మారిపోతుంది. ఆయనతో సహజీవనం ఒక అద్భుతమైన అనుభవంగా మారిపోతుంది. ఇది దేవుడు నిత్య నూతనుడండి. ఎప్పుడు క్రొత్తగా ఉంటాడు ఆయన. నీ బతుకాలం మొత్తం చూడు నువ్వు దేవుణ్ణి. నీవు ఇంకా తెలుసుకోవాల్సినవి, ఇంకా ఆయన దగ్గర గ్రహించాల్సినవి, ఇంకా ఆయనలో పొందాల్సిన స్పర్శలు కోటానుకోట్లుగా కుప్పలుగా ఉంటాయి. అందుకే భక్తులంతా ఎట్లా అయిపోయారంటే యేసయ్య పిచ్చోళ్ళు అయిపోయారు. వాళ్ళని ఏది జయించలేకపోయింది. ఈ లోక ఆకర్షణలు ఏవి కూడా వాళ్ళని పట్టలేకపోయినాయి. ఎంత అంటే అసలు నా వల్ల కాదయ్యా నిన్ను వదిలిపెట్టి అన్న పరిస్థితికి వెళ్ళిపోయారు. డేవిడ్ బ్రైనార్డ్ ఇలా అన్నాడు, ఆహా నా దేవునితో గడిపే 1 గంట ఈ అధమలోక సుఖాలన్నిటినీ అధిగమించేటట్టు చేస్తుంది కదా అన్నాడు. నా ప్రభువుతో గడిపే 1 గంట ఈ అధమలోకంలో ఎన్ని అధమ సుఖాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆ గంటతో సమానం కావు కదా. అంటే జీవితకాలం మొత్తం కూడా ఒకడు ఈ లోకంలో అనుభవించే అధమలోక సుఖాలన్నిటినీ తీసుకొస్తే దేవునితో మనం గడిపే 1 గంటతో సమానం కాదు అని చెప్పాడు ఆయన. ఎంతమందికి అర్థమైంది? చాలా సంతోషం.
అర్థం కాకపోతే నేను మళ్ళీ చెప్పనులే. మరో భక్తుడు అన్నాడు, నిన్ను వదిలి నేను ఉండలేను ప్రభువా, నన్ను వెళ్ళు అనకు, నేను నీతో ఉండాలి, నువ్వు లేకపోతే బ్రతకలేను ప్రభు. నీవు కనిపించని రోజునా నా కనులకు నీ దొరకరు ఆయనే. తర్వాత ఏదో ఒకట్లే తీసుకుని పాడదా? సరే పాడతా. నీవు కనిపించని రోజునా ఒక క్షణమొక యుగముగా మారినే. నీవు కనిపించని రోజునా ఒక క్షణమొక యుగముగా మారినే. నీవు నడిపించిన రోజునా యుగ యుగాల తలపు మది నిండెనే. నీవు నడిపించిన రోజునా యుగ యుగాల తలపు మది నిండెనే. యుగ యుగాల తలపు మది నిండెనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. దేవునికి మహిమ. 14 సంవత్సరాలు ఏకాంత ప్రార్థనకు అలవాటై ఈరోజు కూడా జస్ట్ మీ ముందుకు రాబోయేటప్పుడు కూడా పోయొచ్చా. అంటే నేను గొప్పవాడిని చెప్పట్లా, ఆయనతో గడపకపోతే బాగుంటుందా, ఆ డే మజా అనిపించట్లా, దరిద్రంగా ఉంటుంది. మీకు ఎట్టుంటుందో నాకు తెలియదు. ఏమాత్రం అవకాశం దొరికినా ఆయనతో నేను, నాతో ఆయన ఉండునట్లు ఎవరు లేని ఎడారిలో ఒక చిన్న నివాసం ఏర్పరచుకుందామని బోల్డంత ఆశగా ఉంది. ఎందుకు తెలుసా? ఆయన నేను ఆయన కలిసి మాట్లాడుకోవాలి, కలిసి సంతోషించాలి, ఆయన్ని అనేక రకాలుగా స్పర్శించాలి. ఏందో యేసయ్య మరి అంత ఇబ్బందికరంగా ఏం లేడు, ఆకర్షణీయంగానే ఉన్నాడు. మరి మీకెట్టున్నాడో నాకు తెలియదు, కానీ నాకు ఇంకా ఆకర్షణీయంగానే ఉన్నాడు. మరి మీకు అట్నే ఉన్నాడా? ఆయన నిత్య నూతనుడు. నీకు అంతే ఉన్నాడు అనుకుంటున్నాను నేను. ఎట్లా చెబుతావు అని అడుగు, చెబుతా. రాత్రంతా ఏం చేశారు మీరు? ప్రార్థన అంటే వచ్చారు, 2 దాకా ఏదో తిప్పలు పడ్డారు, వెళ్ళారు. మళ్ళీ పొద్దున్నే పరిగెత్తకపోతే ఏమైంది? ఉండలేకపోతున్నావు. సంవత్సరాల నుంచి నువ్వు ఆయనతో నడుస్తున్నావు కదా, ఆయన ఆరాధిస్తున్నావు కదా, ప్రార్థన చేస్తున్నావు కదా, కీర్తిస్తున్నావు కదా, స్తుతిస్తున్నావు కదా. ఎబ్బెట్టు అనిపించాడా యేసయ్య ఎప్పుడన్నా? ఇంకెందుకు లేబ్బా అనిపించిందా? అసలు ఏమర్థమయ్యాడని? చాలా 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 ఉంది ఆయన దగ్గర. అందుకే కొన్నిసార్లు దారి తప్పి పనికి మళ్ళీ పాపిష్టి లోకంలోకి వెళ్ళినా
వెనక్కి తిరిగి చూసుకొని నేనేంటి ఇట్లా దారి తప్పానేంటి, నేనేంటి ఇట్లా చిన్న భిన్నం అయిపోయానేంటి, నా ప్రభు ఎక్కడా అయ్యా, నిన్ను వదిలిపెట్టి నేను ఎట్లా ఉండగలుగుతానయ్యా అని పరుగులెత్తి తిరిగి ఆయన కలుసుకున్న దాకా మనశ్శాంతి ఉండదు. హల్లెలూయా. యేసులో ఉన్న ఆకర్షణ అది. ఆయన నిత్యం నూతనుడు.